నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం అధ్యక్షతన సచివాలయంలో సిఆర్డీ 44వ సమావేశం. మరో 2700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదంపై చర్చ. కృష్ణా జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోడవర గ్రామంలో రోడ్లను పరిశీలించిన జనసేనాని. లయోలా కాలేజ్ వాకర్స్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన ఎంపీ కేశవ శివనాథ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శాశ్వత పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని హామీ. రాజధాని అమరావతిలో మరో 2723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి 1.18 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సిఆర్డీ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10 లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇప్పటి వరకు 47,288 కోట్ల విలువైన పనులకు సిఆర్డీ ఆమోదం తెలిపింది. కంకిపాడు మండలంలోని గోడవరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. 3.5 కోట్ల వ్యయంతో శరవేగంగా జరుగుతున్న గోడవరు రోయ్యూరు రోడ్డు పనులను పరిశీలించారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వానంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పునఃపరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజ్ఞప్తి మేరకు అధ్వానంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గోడవరు రోడ్డుకి 3 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర అభివృద్ధి పనులతో వైసీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు పర్యటనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఒక హెచ్చరిక లాంటిదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుది దశకు చేరుకోవడంతో పవన్ పరిశీలించారు. స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. లయోలా కాలేజ్ వాకర్స్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 11 ప్రకారం లయోలా కాలేజీలో వాకింగ్ కి అనుమతి ఇప్పించాలని కోరుతూ గోడపాటి లక్ష్మీనారాయణ, గోడపాటి తులసిమోహన్, రావి రమేష్ ఆధ్వర్యంలో లయోలా కాలేజ్ వాకర్స్ సభ్యులు భారీ సంఖ్యలో గుందాన కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశవ శివనాథ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వారి ఇబ్బందులను ఎంపీ కేశవ శివనాథ్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ లయోలా కాలేజీలో కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వాకర్స్ అసోసియేషన్ గా ఏర్పడి వాకింగ్ చేసుకునేవారని తెలిపారు. కరోనా ముందు వరకు లయోలా కాలేజ్ యాజమాన్యం కూడా వాకర్స్ కి సహకరించిందన్నారు. అయితే కరోనా సమయం నుంచి లయోలా కాలేజ్ యాజమాన్యంలోని ఒక వ్యక్తి వల్ల ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఒక ఆర్గనైజేషన్ గా ఉన్న లయోలా కాలేజ్ యాజమాన్యం సీనియర్ సిటిజన్స్ తో పాటు మహిళలు, ప్రజలందరికీ వాకింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అనుమతి ఇస్తే ప్రజాసేవ చేసినట్లుగా భావిస్తామని అభిప్రాయపడ్డారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఎంపీ కేశవ శివనాథ్ లయోలా కాలేజ్ వాకర్స్ సభ్యులకి హామీ ఇచ్చారు. కరోనా సమయం నుంచి ఎంతో మంది వృద్ధులు, మహిళలు అనే వాళ్ళు నిత్యం గత 25 నుంచి 30 సంవత్సరాల వరకు లైలా కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి లైలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా వాళ్ళ వాకింగ్ నడకని పూర్తి చేసుకుని మళ్ళీ క్రమంగా వాళ్ళు విధుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ న్యూట్రల్ సిటిజన్స్, అన్ని రకాల కులాలు, మతాలు అందరూ కూడా దీంట్లో వాకింగ్ చేస్తూ ఉంటాయి. గత 30 సంవత్సరాల నుంచి లైలా కాలేజ్ యాజమాన్యం కూడా బ్రహ్మాండంగా సహకరించింది. వాళ్ళ లైలా కాలేజ్ అనేది విజయవాడ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. తప్పకుండా అటువంటి సంస్థలు మనలన్నీ ఉండి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ అందరం కూడా తప్పకుండా లైలా కాలేజీ అంతకు ముందున్న యాజమాన్యం కానీ, ఫాదర్స్ కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లగలిగారు. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా యాజమాన్యం అందరూ కాదు, ఎవరో ఒక వ్యక్తి వల్ల పడే ఇబ్బందులు ఇటువంటివన్నీ. ఆ వ్యక్తిని కూడా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ అందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎంతో మంది 60 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. వాళ్ళు ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల వరకే మీ కాలేజీ యొక్క గ్రౌండ్ వాడతారు. మాది వచ్చింది ప్రజాప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే కోరతారు, ప్రతిరోజు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అంటారు. కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులం కాబట్టి ఒకటే కోరుతున్నాం లైలా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా, మీరు కూడా ఒక ఆర్గనైజేషను
మేము ఎటువంటి ప్రజాసేవ చేయాలి కూడా మీరు కూడా అటువంటి ప్రజాసేవ చేయాలి. ఆ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా రైల్వే కాలేజీ యాజమాన్యం అటువంటి సేవలోనే నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా వాళ్ళు కోరేది కూడా ఒక వాకింగే కాబట్టి అది మీరు సేవలాగా భావించి తప్పకుండా దాన్ని అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమస్య తీవ్రతని దృష్టిలో ఉంచుకుని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను గద్దె రామ్మోహన్ రావు కూడా తీసుకువెళ్తాం. అంతకుముందు కూడా తీసుకువెళ్ళడం జరిగింది, పెద్దలు చాలా మంది దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. పరిష్కారం వస్తుందని గత 4 రోజుల నుంచి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ పరిష్కారం రాలేదు కాబట్టి 2-3 రోజుల్లో ఈ సమస్యని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా, శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను అత్యంత తక్కువ సమయంలో 9 ఏళ్ల వయసుకే పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్ మెట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. నారా దేవాంశు చదరంగంలో వేగంగా పావులు కదపడంలో రికార్డు నెలకొల్పారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికార ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశాడని ఈ ఘనత పట్ల నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల శిక్షణ పొందాడని చెస్ పాఠాలు నేర్పిన రాయల్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశు చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని వెల్లడించారు. నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31వ తేదీన భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ విజయవాడలో మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31వ తేదీన తన లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. సంగీత దర్శకుడుగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశానని తెలిపారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31వ తేదీన భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాలో ఒక్కడ మూవీ చాలా ఇష్టమైన సినిమా అని తెలిపారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో బబ్బూరి గ్రౌండ్స్ లో మణిశర్మ లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ నటి ముమైత్ ఖాన్, నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంకర్ ఉదయభాన్ పాల్గొంటున్నారని వివరించారు. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను, దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం చేయించాను. అది ఇంతకాలం చేయలేదు. విజయవాడ ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 230 ప్లస్. నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని డొక్కశుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి. ఐ ఎంజాయ్ మై వర్క్, ఐ ఎంజాయ్ మై క్రియేటింగ్ మై మ్యూజిక్.
ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్. మనుషులు క్రియేట్ చేసేదంటూ ఏముండదు, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. 8 నుంచి 12 వరకు జరిగిద్దండి ప్రోగ్రాము. 7 నుంచి 8:30 వరకు మధుప్రియ గారి బ్యాండ్ ఉంటుంది, తెలంగాణ ఫోక్ సాంగ్స్. సో 8:30 నుంచి 9 వరకు మిమిక్రీ ఉంటుంది. 9 నుంచి 12 వరకు మణిశర్మ గారు సాంగ్స్, మెలోడీ సాంగ్స్, దాంట్లోనే పర్ఫార్మెన్స్లు అన్నీ ఉంటాయి. డీ షో డాన్స్, స్పెషల్ డాన్సర్లు వస్తున్నారు. దాంతోపాటు మొహమ్మద్ ఖాన్ గారు వస్తున్నారు, హోస్ట్ ఉదయ్ భాను గారు చేస్తున్నారు. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. స్టేజ్ కూడా చాలా డిఫరెంట్గా వేస్తున్నాము. ఇప్పటివరకు ఇక్కడ చూడడం స్టేజ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామండి. సో వెన్యూ అయితే బబ్బూరి గ్రౌండ్ అండి, భవానీపురం, విజయవాడ. ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుందండి. మేము ప్రమోషన్ చాలా బాగా చేసాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటికి సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఛానల్స్ కానీ, లోకల్ టీవీ ఛానల్స్ కానీ, అన్ని విధాలుగా మీ ప్రమోషన్స్ ఎంత చేయాలో అంతవరకు చేసాము. ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని మీ చేతిలో ఉంది ఇప్పుడు. అంటే ఏపీ టూరిజం అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో ఒక సంయుక్తంగా పాల్పంచుకుంటుంది. సో మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం పెట్టడం కారణం ఏంటంటే, మనకి చెన్నై నుంచి కూడాను ఇటు శ్రీకాకుళం వరకు చాలా వరకు టూరిజం ప్లేస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు బ్యాక్ హెడ్ వాటర్ కానీ, శ్రీకాకుళం సైడ్ కానీ, బందర్ కానీ, బాపట్ల కానీ, ఇలా ప్రతి ఏరియాలో మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పాట్స్ని మనం డెవలప్మెంట్ చేయగలిగితే స్టేట్కి అయితే మాత్రం రెవెన్యూ బాగా వస్తుంది. సో దాని బేస్గా మేము ఆ రోజు ఒక డెమో అయితే రిలీజ్ చేస్తాం. 3 minutes 5 minutes డెమో మేము రిలీజ్ చేసి అందరికి మీకు తెలియజేస్తాం ఇలా ఉన్నాయని చెప్పని. చాలామందికి టూరిజం ఉందని తెలియదు. మనల్ని తెలియక వేరే స్టేట్కి వెళ్ళిపోయి ఆ స్టేట్ ఈ స్టేట్కి వెళ్ళిపోతారు. అసలైన టూరిజం ఎక్కడ ఉంది మనకి, మంచి టూరిజం. సో దాన్ని మేము బేస్ చేసుకొని ఒక డెమో రిలీజ్ చేయడానికి మేము ఇలా ప్లాన్ చేస్తాం. నగరంలో విలక్షణ నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందన్నారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించేందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యుఐ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా నవోచల్ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు, విలక్షణ నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందన్నారు. ప్రతి ఒక్కరి కృషి సినిమాను ఉత్కంఠభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. తమ చిత్రం కోవిడ్-19, A1 గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు మరియు సోషల్ మీడియాతో నిన్న 2040 డిసోపియన్ ప్రపంచంలోకి వీక్షకులను తీసుకువెళ్తుందని, తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందజేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తమ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. తెలుగులో మల్టీస్టార్ చిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత నవీన్ మనోహర్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు యుఐ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ రావడం జరిగిందన్నారు. తమ చిత్రం విడుదలకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సహకారం మరోలేనిదని తెలిపారు. మీకందరికీ తెలుసు ఏమంటే, నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను. ఒక 25 years బ్యాక్ చేసిన ఉపేంద్ర ఇంకా మీరు ఏమీ గుర్తుపెట్టుకొని ఇంకా ఈ డైరెక్టర్ని జీవంతగా పెట్టారు మీరు. ఆఫ్టర్ ఒక 8-9 years అయిన తర్వాత నా అదృష్టం ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరు మాట్లాడితే కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. నేను ఒకే సైడ్లో మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. ఇదే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి అభినందనలు, తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. అదే ఇప్పుడు అడిగారు కదా, ఏంటి మల్టీ స్టార్ అంటూ ఉంటాను. నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను. నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 year 3 ఎంతే ఖర్చు పెట్టినా, ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీవ్ లేదు.
బిలీఫ్ లేదు. మీ స్టార్డంతో నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారు. సినిమా మూవీ స్టార్టింగ్ లో మేధావులు సినిమాకి బయటికి వెళ్ళిపోండి, మామూలుగా ఉండే వాళ్ళే సినిమా చూడాలని ఎందుకు ఆ క్యాప్షన్ మీరు పెట్టాలి? తర్వాత ఇంకొక టైటిల్ మీరు చదవలేదు అనుకుంటాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. చాలా నేను మేధావి అనుకునే వాళ్ళు పూలు, అదే ఇక్కడే అదే మాటలు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఏ థాట్? లేదు, మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, మీరు ఎండ్లో కూడా కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు బిగినింగ్ ఒకటి ఎండ్ ఒకటి వేరే ఫిలం వస్తుంది, సెంటర్లో ఇంకొక ఫిలం వస్తుంది, దాంట్లో 2 ఫిలమ్స్ ఉంది. అది ఇది కనెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరు అని మీకే తెలిసిపోతుంది. ఫిబ్రవరి 6, 9 తేదీలో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మహాసభల లోగో శ్రీకాకుళంలో రైతాంగ సాయుధ పోరాటం, లైట్ హౌస్, స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ పోరాట పిడికిలతో చేయటం జరిగిందని చెప్పారు. ఫిబ్రవరి 6వ తేదీన 26 జిల్లాల నుంచి 5,000 మంది యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ, 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో 600 మంది యువజన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 22వ రాష్ట్ర మహాసభలో సమగ్ర యువజన విధానం, నూతన పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమల అభివృద్ధికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల భర్తీని, వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 6, 7, 8, 9 తారీఖుల్లో ఈ మహాసభలు 26 జిల్లాల నుంచి వేలాది మంది యువత, నిరుద్యోగ యువతను సమీకరణ చేసి ప్రదర్శన, బహిరంగ సభలను నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షలాది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 600 పైచిలకు యువజన ప్రతినిధులు 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులుగా పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా పోరాటాలు రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. ఇందులో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు రెండు కూడా దేశంలో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. కార్పొరేట్లకేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంగా సమగ్రమైనటువంటి యువజన విధానాన్ని ఈ దేశంలో అమలు చేయండి, యువకులను ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేయండి, వారికి ఉద్యోగ ఉపాధి కల్పనలో గ్యారెంటీ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సమస్య మాత్రం నానాటికి పరిష్కారం కావడం లేదు. 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభకు సంబంధించి లోగో ఆవిష్కరణ, అదేవిధంగా ఈ మహాసభలో వివిధ అంశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఈ లోగో ఆవిష్కరణకు ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి కామరెడ్డి ఈశ్వరయ్య గారు ఆవిష్కరిస్తారు. దీన్ని మహాసభల్లో యువజన అంశాలు, అదేవిధంగా ఉపాధి, వైద్యం, వివిధ అంశాలపైన చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిని ఉరి తీయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పేర్ని నాని 187 టన్నుల బియ్యాన్ని విక్రయించేందే కాకుండా తూకపు యంత్రంలో తేడా ఉందేమో, నష్టం తాను ఇస్తానంటూ కవరింగ్ ఇచ్చాడని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పేదలకు ఇచ్చే బియ్యం తినేసి 1.70 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడో తేలాలన్నారు. బియ్యం గోడన్ పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉందని, అధికారులు తనిఖీ రాగానే ఆయన పారిపోయాడని, కొడుకు కిట్టు ఏమయ్యాడో తెలియదని అన్నారు.
ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. 1999లో పేర్ని నాని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తికి 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్కు తేడా ఉందని, ఆ లెక్క తేలాల్సి ఉందన్నారు. గోడలను ప్రభుత్వానికే అద్దెకిచ్చి ప్రభుత్వ బియ్యాన్ని కాజేయటం దుర్మార్గమని అన్నారు. తప్పు చేసిన వారికి త్వరలోనే శిక్ష పడాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంశీ నానిల అవినీతిని కూడా బయటపెడతామని ఆయన అన్నారు. పేదల బియ్యాన్ని పందికొక్కులాగా తిన్నటువంటి పేర్ని నానిని ఉరితీయాలి. ఏదో అంటారే చెప్పేయి శ్రీరంగ నీతులు దూరేయి అని ఇతను చేష్టలు అలా ఉన్నాయి. ఇతను ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి కూటమి నాయకులు వాళ్ళని కాదు వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే బాగా తింటే ఒక పావు కేజీ 1/2 కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వబడి నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు? నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి అన్నగాతలు సచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? 99లో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంతా, అలాగే 2024లో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంతా, ఈ లెక్కలు తేలిపోతున్నాయి. నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద బియ్యపు దొంగవి. ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం. ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా? మానవత్వం లేదా? పేదల కోసం ప్రభుత్వాలు ఎంతో సబ్సిడీ ఇచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వాలని బియ్యం ఇస్తుంటే ఆ బియ్యం మీద పడిందా నీ కన్ను? ఒక గోడను కట్టించి ఆ గోడను ఆ ప్రభుత్వాలకు అద్దెకిచ్చి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యాన్ని దొంగతనం చేసావే అంటే నువ్వు ఎంత తెలివిగలవాడివి? దర్జా దొంగ అనుకున్నావు. అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు, బయటపడేది కాదు, దర్జా దొంగగా ఉండేవాడివి. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పొట్టెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుద్ర మండంతో ఎరిపెక్కింది. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 3వ రోజు కొనసాగుతుంది. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తులు శరణ ఘోషతో ఇంద్రగిరిలు మారుమోగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 3వ రోజు కొనసాగుతుంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీమాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగినుంది. నియమ నిష్ఠలతో మండల అర్ధమండల దీక్షలు చేసిన భవానీల తలపై విరుముడి పెట్టుకుని దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి కదిలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, ఘాట్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటున్న
భవానీలు ఆ తర్వాత మాల విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దుర్గగుడి ఈవో రామారావుతో సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం అధ్యక్షతన సచివాలయంలో సిఆర్జీ 44వ సమావేశం. మరో 2700 కోట్ల రాజధాని నిర్మాణ పనులకు ఆమోదంపై చర్చ. కృష్ణా జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోడవర గ్రామంలో రోడ్లను పరిశీలించిన జనసేనాని. లయోలా కాలేజ్ వాకర్స్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన ఎంపీ కేశవ్ శివనాథ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శాశ్వత పరిష్కారం లభించే విధంగా కృషి చేస్తానని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.